మాక్స్ లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ షూటింగ్ ఎట్టకేలకు పూర్తయింది. సుజీత్ డైరెక్షన్ లో డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా కొనసాగుతుండగా సినిమా ఈ నెల సెప్టెంబర్ 25న దసరా కానుకగా రిలీజ్ కు సిద్ధమవుతోంది. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో ఓ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ పాత్రలో నటిస్తున్నారు. ఆయన ఇప్పటి వరకు కనిపించని స్టైలిష్ లుక్, మేనరిజం సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. రీసెంట్ గా సినిమా డబ్బింగ్ పూర్తి చేసిన మేకర్స్ చిత్ర యూనిట్ పవన్ కళ్యాణ్ తో కలిసి తీసుకున్న గ్రూప్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయగా అదే ట్రెండింగ్ లోకి వచ్చేసింది. రీసెంట్ గా మరో ఫోటో కూడా నెట్టింట హల్చల్ చేస్తోంది. అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్ లో సైన్స్ ఫిక్షన్ తో కూడిన ఓ భారీ యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది. AA22X వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ఫిల్మ్ ఇప్పటికే 50 రోజులు షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన రీసెంట్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్ర బృందం VFX పనుల నిమిత్తం అమెరికాకు బయలుదేరింది. కథరీత్యా ఇందులో భారీ VFX అవసరం. దీనికోసం హాలీవుడ్ నిపుణులు పనిచేయబోతున్నారు. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవ్వబోతుందని అబుదాబిలోని లివా ఒయాసిస్ లో జరిగే ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తారని, ఈ షెడ్యూల్లో కథానాయిక దీపికా పదుకోన్ కూడా జాయిన్ అవుతారని సమాచారం. రాజా కృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ఇలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరు. ఒకే షాట్ లో సినిమా మొత్తాన్ని తెరకెక్కించి అందరినీ ఆశ్చర్యచకితులను చేశాడు ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో సూపర్ రాజా. సెప్టెంబర్ 19న థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. క్రియేటివిటీనే బ్యాక్గ్రౌండ్, కసినే బలం, ఈ రెండు ఆయుధాలతో సినిమా పరిశ్రమలో అద్భుతాలు చేయొచ్చు అన్నారు హీరో సూపర్ రాజా. గివప్ చేయకుండా ప్రయత్నిస్తే ఒక మనిషి ఏం చేయగలడో సెప్టెంబర్ 19న థియేటర్స్ లో చూస్తారు అన్నారు. సినిమా ఇంత అద్భుతంగా రావడానికి కారణం తన పేరెంట్స్ అని చెప్పారు. అలానే ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందని తెలిపారు. ఇటీవలే కుబేరాతో ధనుష్ హిట్ ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన స్వీయ దర్శకత్వంలో రానున్న సినిమా ఇడ్లీ కొట్టు అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఆడియో లాంచ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ధనుష్ తన చిన్నతనాన్ని గుర్తు చేసుకున్నారు. చిన్నతనంలో రోజు ఇడ్లీ తినాలనిపించేది, కానీ అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు డబ్బులున్నాయి, కానీ నా చిన్నతనంలో ఇడ్లీ తినేటప్పుడు ఉన్న ఆనందం, రుచి ఇప్పటి రెస్టారెంట్స్ లో ఉండటం లేదు. ఈ చిత్రం నిజ జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందని తెలిపారు.